సెకండ్ మనల్ని కన్న తండ్రి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. హల్లెలూయా. ఇప్పుడు మీ కన్న తండ్రి కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. పిల్లలకు ఒక క్రమాన్ని నేర్పిస్తుంటున్నాడు. ఎఫెసీ పత్రికల పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఈ లెటర్ రాస్తూ ఈ మాటలు గుర్తు చేస్తున్నాడు. పిల్లలైన వారందరికీ మిమ్మల్ని కన్న తండ్రి కొరకు దినం మాట్లాడుతుంటున్నాడు. మీరు మీ పిల్లలకు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. అంటే వారి మాట వినేవారిగా ఉండాలి. తల్లి, ఒక మాట చెప్తా వినండి. తల్లి 9 నెలలు తన గర్భంలో తన కడుపులో భద్రంగా దాసి సాగు బతుకుల మధ్యలో నీకు జన్మనిచ్చింది. తల్లి పాత్ర అక్కడికి క్లోజ్ అయింది. నువ్వు పుట్టింది మొదలుకొని నిన్ను స్థిరపరిచేంత మట్టుకు నీ తండ్రి నీ కొరకు ప్రయాసపడుతున్న ప్రయాసము ఇంత అంత కాదు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. నీవు పుట్టినది మొదలుకొని నీకు అవసరము కలిగిన ప్రతి దానిని ఉన్నా లేకపోయినా, ఆయన దగ్గర ఉన్నా లేకపోయినా, కష్టపడైనా కానీ నీ కొరకు కావలసిన దాన్ని సంపాదించుకొచ్చి నువ్వు పెరగటానికి, నువ్వు మంచి స్థాయిలో ఉండటానికి ప్రయాసపడుతున్నాడు నిన్ను కన్న తండ్రి. ఈ రోజులలో కన్న తండ్రిని గౌరవించే వాళ్ళే లేరు. ఒక రకంగా చెప్పాలంటే క్యాజువల్గా ప్రతి వారు మాట్లాడుతున్న, ప్రతి దైవజనుడు మాట్లాడుతున్నది, ప్రతి వారు మాట్లాడుతున్న మాట, వాళ్ళని మంచి ప్రయోజకులను చేసిపోతే అమెరికలను, యూరోపులను, లేకపోతే హైదరాబాద్ సిటీలను ఎక్కడో జాబ్ వస్తే అలా భార్యకి అక్కడ స్థానం ఉంటుంది, వారి పిల్లలకు అక్కడ స్థానం ఉంటుంది, వారి అత్తగారు అక్కడ వాళ్ళకి కూడా అక్కడ స్థానం ఉంటుంది. తల్లిదండ్రులకు అక్కడ స్థానం లేని వారు ఎంతోమంది. హల్లెలూయా. అర్థమైంది అనుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆయన కన్న తండ్రికి అక్కడ ఉండటానికి ఇంత నివాసం దొరకదండి. ఇక్కడ ఉన్న గుడిసెల్లోనే ఉండాలి. వాళ్ళు లేచినా లేవకపోయినా, సాతనైనా సాత కాకపోయినా, అండుకోకపోయినా వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఇక్కడనే ఉండే పరిస్థితిలో ఎంతోమంది. అది కాకుండా ఎంతోమందిని కూడా వృద్ధాశ్రయములలో, అనాథాశ్రయములలో వేస్తుంటున్న పిల్లలు ఎంతోమంది. కానీ ఆయన కోరుకుంటున్నది ఏంటో తెలుసా? వాళ్ళు అనుకుంటున్నారు, ఆ కొడుకులు లేదా ఆ బిడ్డలు అనుకుంటున్న వాళ్ళు ఏంటంటే, నాకు జాబ్ వచ్చింది కదా, నేను ఎక్కువ మంచి డబ్బు ఇచ్చి నేను కదా వృద్ధాశ్రయములలో వేసి మంచి డబ్బుని నేను అక్కడ ఇచ్చి వాళ్ళకి మంచి స్థానాన్ని కలగజేశాను. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ రాలేరు, నేను అక్కడ వెళ్ళి అలా నడుచుకోలేను కదా, ఇది చేశాను అని అనుకుంటున్నారు. కానీ 2వ వచనమును మనం చూస్తే ఒక మాట చెప్తాడు. చూడండి, చదువుదామా మాటను. నీకు మేలు కలుగున్నట్లుగా నీ తండ్రిని తల్లిని ఆలోచించండి. సన్మానించడం అంటే ఎక్కడ వేయడం? అనాథాశ్రయంలో వేయడమా? సన్మానించడం అంటే గుడిసెలు ఇడిచిపెట్టి వెళ్ళిపోవడమా? సన్మానించడం అని అంటే వృద్ధాశ్రయంలో వేయడమా? నేను కన్న తండ్రి నీకేం సంపాదించలేదు కావచ్చు, కానీ నీకు రక్తం పంచి ఇచ్చినవాడు నీ తండ్రి అన్న సంగతిని నువ్వు మర్చిపోకూడదు. ఉన్నా సరే లేకపోయినా సరే, కానీ నీవు భూమి మీదకి రావటానికి కారణం నీ తండ్రి అన్న సత్యాన్ని ఏ బిడ్డ మర్చిపోకూడదు, ఏ కొడుకు మర్చిపోకూడదు. ఇది చాలామంది పిల్లలు మర్చిపోతున్నారు. నీకు మేలు కలగాలంటే నీ తండ్రి మంచిగా ఉండాలట. నీవు దీర్ఘాయుష్వంతుడవై అంటే ఎక్కువ సంవత్సరాలు మనశ్శాంతితో నెమ్మదిగా సమాధానంగా నువ్వు బ్రతకాలంటే
నీ తల్లి తండ్రిని నువ్వు మంచిగా చూసుకుంటాడట. ఉందా లేదండి? ఆ మాటలకు అర్థం ఉన్నదా లేదండి? 3 వచనాలు కూడా అదే చూపిస్తాయండి అక్కడ. ఇంకా చూద్దాం ఇంకో వచనం, 3వ వచనం కూడా. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుషవంతుడవుతావు. హల్లెలూయా. నువ్వు భూమి మీద ఎక్కువ సంవత్సరాలు ఉండాలంటే, నీ పిల్లలు కూడా నువ్వు చూడాలంటే, నువ్వు మంచి బ్రతుకు బ్రతకాలంటే మొట్టమొదటిగా నీ తండ్రి మంచి బతుకు బతకాలి. ఇది ఆలోచించాలి పిల్లలు. ఇది ఎప్పుడైతే ఆలోచిస్తారో వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా మేలు చూస్తారు అని కన్న తండ్రిని గురించి పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తుంటున్నాయి. ఈ సత్యాన్ని ఎవరైతే మర్చిపోతున్నారో, నాకేం పెట్టిండో, నాకేం సంపాదించిండు, అప్పులే ఇచ్చిండు కదంటే, కొందరు సంపాదించలేదు, కొందరు సంపాదించకపోతే నన్ను అడుగుతుంటాను, తండ్రి సంపాదించని ఆ స్థితిలోనే కొడుకు ప్రయోజకుడు అయినోడు ఉన్నాడు. భలే ఉన్నారన్నా అని అనొచ్చు మీరు. నిజమే, తండ్రి సంపాదించకపోతే కొడుకు జ్ఞానం కలిగి కనీసం నేనన్న నా పిల్లల కన్నా మంచి సంపాదించాలని సంపాదించిన కొడుకులు ఎంతోమంది ఉన్నారండి. మంచి ప్రయోజకులుగా అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తండ్రి చాలా ఆస్తి సంపాదిస్తే ఆ ఆస్తినంతా కూడా ఖరాబు చేసుకుంటా నాశనం అయిపోయిన పిల్లలు ఎంతోమంది ఉన్నారండి. లేరా? ఉన్నారండి. సంపాదన ఇక్కడ ముఖ్యమైనది కాదు, కానీ నిన్ను ఏ క్రమంలో పెంచాడు. నిన్ను చిన్ననాటి నుండి 22 సంవత్సరాల దాకా, మినిమం 20, 22, 23 సంవత్సరాలు అంటే నీకు పెళ్ళయి నీకు ఒక భార్యను తీసుకొచ్చి నిన్ను ఒక కుటుంబముగా చేసేంత మట్టుకు ప్రతిదీ నీ తండ్రి మోసాడు నిన్న సంగతిని ఏ కొడుకు ఏ బిడ్డ కూడా మర్చిపోకూడదన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఈ దినమున కన్న తండ్రి విషయంలో. ఆలోచించండి. ఇంతకుముందు మీ తల్లిదండ్రుల గురించి మీరు ఎలా ఉన్నారో తెలియదు. నీ తండ్రి ఏం సంపాదించలేదు కావచ్చు, కానీ నిన్ను దేవుడు అతన్ని ఏర్పరచుకొని నిన్ను భూమి మీదకి తీసుకొచ్చాడు. ఇది చాలదా? నీ తండ్రిని గురించి నువ్వు సన్మానించడానికి, నీ తండ్రిని నువ్వు గౌరవించడానికి, నీ తండ్రిని నువ్వు అర్చుకోనటానికి ఇది చాలదా? నువ్వు భూమి మీద ఈరోజు పుట్టావు అని అంటే, ఈరోజు నాకు ఒక కుటుంబం ఉన్నదని నువ్వు ఇది చెప్పుకుంటున్నావు అని అంటే, నీ తండ్రి లేని నువ్వు భూమి మీదకి రాలేదు. దేవుడు నీ తండ్రిని ఏర్పరచుకున్నాడు నీవు భూమి మీదకి రావటానికి అనే సత్యము నీకు అర్థం కావాలా. అప్పుడు నీ తండ్రిని నువ్వు సరిగా చూసుకోగలవు.